హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మిక్స్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకున్నట్లయితే ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది. మిక్స్చర్ అయితే చాలా రకాలే ఉన్నాయండి, కానీ మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనకు చాలా ఈజీగా దొరికే వస్తువులతోటి మిక్స్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం బౌల్లోకి శనగపిండిని ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ మనం వాంపోసు బ్యాటర్ని కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. అయితే ఇందులోకి మనం వాము కానీ రైస్ ఫ్లోర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మనం ప్రిపేర్ చేసిన మిక్చర్లో కాబట్టి ఇవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవి యాడ్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మిక్చర్ తినేటప్పుడు సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వాంపూస వేసుకునే గొట్టంలో వేసుకొని వాంపూస వేసుకోవడమే. ఇందులో కొంచెం పిండిని తీసుకొని ఈ వాంపూస వేసుకునే గొట్టంలోకి వేసేసుకొని వాంపూస వేసుకోవాలి. దీనికోసంకి మనం సన్నగా ఉంటాయి కదా, ఆ హోల్స్ ఉన్న బ్లేడ్ని పెట్టేసుకొని వాంపూస వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు వాంపూసను వత్తేసుకొని రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోకుండా లైట్ ఎల్లో కలర్ వచ్చి కొంచెం క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసేది మిక్స్చర్ కోసం కాబట్టి ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా ఒక 2-3 వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 3 వేసానండి. ఇప్పుడు కారపూస వేసుకోవడం కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాంపూస వేసాం కదా, ఆ బ్యాటర్లోనే ఇంకొంచెం వాటర్ని వేసుకొని కొంచెం జారుగా కలుపుకుంటే కారపూస బ్యాటర్ రెడీ అయిపోతుంది. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. జారుగా ఉండాలి. మనం కారాస్కి పూస వేస్తాం కదా, అదే విధంగా ఉండాలి. ఈ పిండి అంతా ఒక కప్పులో వేసేసుకుంటే మనకు ఆయిల్లో వేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఇందాక మనం వేసుకున్న వాంపూసని లైట్గా క్రష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మామూలుగా మిక్స్చర్లో ఉంటుంది కదా, ఆ విధంగా క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు కారపూసని వేసేసుకుందాము. ఈ విధంగా బాండలకు సరిపోయేలాగా వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్నా కూడా అన్నీ కూడా అంటుకుపోతాయి. ఈ కారపూసని పచ్చిగా పక్కకు తీసేసుకొని మరోసారి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఇక్కడ అన్నీ ఫ్రై చేసేసుకొని లాస్ట్లో మరొకసారి వేసుకొని ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అటుకులు కూడా ఫ్రై చేస్తున్నాను. మామూలుగా మనకి మిక్స్చర్ అటుకులని షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. అవైనా తెచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఇంట్లో ఉన్న అటుకులనైనా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న అటుకులతోటే ఫ్రై చేస్తున్నాను. అలానే కార్న్‌ఫ్లేక్స్‌ని కూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఇవి కూడా షాప్స్‌లో మనకి ఈజీగా దొరుకుతాయి. వీటిని కూడా ఫ్రై చేసుకొని మిక్స్చర్‌లో వేసుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌గా తింటారు. ఇలా మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి మనకి ఎన్ని కావాలని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పప్పులు కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుందాము. వీటిని ఇలా రెమ్మలు రెమ్మలుగా వేసుకుంటే మనకు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి.
మనం వేసిన కారం, ఉప్పు అన్నీ కూడా వీటికి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా కరివేపాకును కూడా వేసి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్చర్ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాను. సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మీరే చూసారు కదా. ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.